వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మాది ప్రజాప్రభుత్వం అంటూ జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వాధినేతలు ప్రజలకు, అందులోనూ కడుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అంటూనే బీదా బిక్కి కంట నీరొలికిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తాజాగా పేదల గుడిసెలపై పోలీసుల జులుం సర్కారు దాష్టికానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రతి పౌరుడికి కూడు గూడు గుడ్డ కల్పించడమే తమ ధ్యేయమని చెబుతున్న పాలకులకు పేదల గోడు పట్టడం లేదు. గత గులాబీ సర్కారైనా నేటి హస్తం పార్టీ అయినా ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లంటూ ఊదరగొట్టడమే తప్ప ఆచరణలో ఆయా పథకాలు పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగా ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు పేదోడికి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రం పోయి తెలంగాణ వస్తే తమకు సొంత గూడు దక్కుతుందనుకున్న సామాన్యుడి ఆశ అడియాశే అయింది. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,80,616 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకోసం 18,520 కోట్లను కేటాయిస్తామని హామీనిచ్చింది. కానీ ఆచరణలో డబ్బులు విడుదల చేయకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. కేసీఆర్ సర్కార్ అనుకున్న లక్ష్యంలో 50% కూడా పూర్తి కాలేదు. నిర్మాణాలు సక్రమంగా లేకపోవటం, నాసిరకం మెటీరియల్ వాడటంతో కట్టిన ఇల్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని తిరిగి కొనసాగిస్తామని చెప్పి ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున 110 నియోజకవర్గాలకు మొత్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. హస్తం పార్టీ అధికార పీఠమెక్కి 17 నెలలు గడిచిపోయాయి. ప్రజాపాలన కార్యక్రమం కింద 2-3 దఫాలు అర్జీలు స్వీకరించడం కూడా పూర్తయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల రికమెండేషన్లతోనే ఇండ్ల కేటాయింపులు జరుగుతున్నాయి తప్ప అందులో పారదర్శకత లేదనే చెప్పాలి. ఇట్లాంటి విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు పేదలకే ఇందిరమ్మ ఇండ్లంటూ పోలికలు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తొలి విడతలో 1,00,000 ఇస్తామంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి సెలవిచ్చారు. కానీ ప్రస్తుతం పెరిగిన మెటీరియల్ ధరలతో ఈ మొత్తం దేనికి సరిపోతుందో ప్రభుత్వం వారే చెప్పాలి. పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టే పేదలు తమ గూడును తామే వెతుక్కుంటున్నారు. పాలకుల హామీలకు, వారి చేతలకు పొంతన లేకుండా పోయింది కాబట్టే ఎర్ర జెండాల అండతో ఖాళీ జాగాల్లో గుడిసెలేసుకుని జీవిస్తున్నారు. ఈ రకమైన అండతోనే మహబూబాబాద్లో 3 ఏళ్ల నుంచి 2,000 మంది పేదలు గుడిసెలేసుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ అధికారులు మూకుమ్మడిగా 20 సార్లు దాడి చేసినా అదరకుండా, బెదరకుండా, వెనుకడుగు వేయకుండా పోరాడుతున్నారు. అయినా కబ్జా రాయిలు, రియల్ ఎస్టేట్ పెద్దలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం మరోసారి గుడిసెవాసులపై కన్నెర చేసింది. పిల్లలు, మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించింది. గతంలోని గులాబీ సర్కార్ ఇలాంటి చర్యలకే పూనుకోగా ఎర్రజెండా ప్రతిఘటించింది. పేదలకు అండగా నిలిచింది. పేదలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, గుడిసెవాసులకు పట్టాలిచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నేటి ముఖ్యమంత్రి రేవంత్ కు సైతం వినతి పత్రాలిచ్చింది. కేసులు ఎత్తేయటంపై హామీనిచ్చిన సీఎం పట్టాలపై మాత్రం పెదవి విప్పలేదు. కాగా మరోసారి పేదలపై ఖాకీలు, దాష్టికాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఒకవైపు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గల విలువైన ఖనిజ లవణాల సంపదలపై కన్నెరేసిన కేంద్రం అక్కడ మావోయిస్టుల బూచి చూపి అరాచకాన్ని సృష్టిస్తోంది. తద్వారా అమాయక గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆ సంపదను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తనఖా పెట్టేందుకు, అవసరమైతే తెగనమ్మేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. పాలకుల విధానాలు ఈ విధంగా ఉన్నప్పుడు పేదోడికి జానెడు జాగా ఎక్కడ దొరుకుతోంది? బీదా బిక్కికి ఇండ్లు, ఇంటి జాగాలు దక్కాలంటే పోరుబాటే మార్గం.